బాలకృష్ణ యాక్షన్ ఇంకా చూడాలి అనిపిస్తుంది మూవీ చూస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఇంకా 100 days ఆడాల్సి అంత బాగుంది మూవీ. సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగుంది. పాప యాక్టింగ్ సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఐటమ్ సాంగ్స్ కూడా సూపర్ ఉంది, ఇంకా 100% ఆడేస్తుంది. సూపర్ ఉంది. విలన్ కూడా బాగా అది నాకు పాప సినిమా బాగుంది. ఇంకా హీరోయే బాగుంటారు కదా ఫస్ట్. మూవీలో హైలైట్ ఏంటంటే డ్యామ్ గురించి, మంచి కంటెంట్ గురించి సూపర్ ఉంది. బాగుంది. 100 days అంటే నా సినిమాని ఒక 30 సినిమాలాగా 30 minutes అయిన సినిమా అంత అలాగా అనిపించాడు అనమాట. మాకు ఇంటర్వల్ ఎప్పుడు వచ్చింది కూడా తెలియలేదు, అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇన్వాల్వ్ అయిపోతే అప్పుడు వచ్చేది ఇంటర్వల్ టైం చూసుకుంటాం. అంటే ఎలివేషన్స్ తో అంత మాసివ్ తో ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా కేకలతో అరుపులతో మెరుపులతో చెప్పిస్తారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే దబిడి సాంగ్ కూడా చాలా ట్రోల్ అయింది కాబట్టి కొన్ని స్టెప్లు రిమూవ్ చేశారు. బట్ అందులో సినిమాలో చూసినంత వరకు ఓకే ఆ సినిమా. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీలోకి వెళ్తారు, దాని వల్ల కొంచెం మాసివ్ అని తగ్గి క్లాస్ కొంచెం చూపెడతారు. మళ్ళీ క్లైమాక్స్ అంటే సెకండ్ హాఫ్ పోరు కొట్టదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ మీల్స్ లా బిర్యానీ లా ఉంటే సెకండ్ హాఫ్ పెరుగులా ఉంటుంది. బట్ రెండు మంచివే. బట్ క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం మళ్ళీ సావదైతే డాల్బిన్ అండ్ బాలకృష్ణ మధ్య ఫైట్ అయితే మాత్రం దెబ్బ మీద ఉంటుంది. నిజంగా ఓల్డ్ పీపుల్ లా కాదు, యంగ్ పీపుల్ లా కొట్టుకుంటారు అక్కడ. నిజంగా అయితే మాత్రం క్లైమాక్స్ హైలైట్, ఫస్ట్ హాఫ్ హైలైట్ సినిమాకి. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. సింగిల్ థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ కి, నందమూరి ఫ్యాన్స్ కే కాదు, అదర్ ఫ్యాన్స్ కే కాదు. నిజంగా ప్రభాస్ అభిమానిగా సినిమాని మళ్ళీ వెళ్తానన్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా మళ్ళీ సింగిల్ థియేటర్ లో చూస్తే ఈ సినిమా అసలు కిక్ ఉంటుంది అనమాట. సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. నిజంగా అది కూడా నేను చెప్పడం మర్చిపోయాను. బాలయ్య ఇంటర్వెల్ సీన్ లో ఒక ఎమోషనల్ అయిపోయిన తర్వాత సీన్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంది. అంటే పాప కూడా చాలా క్యూట్ గా చాలా నైస్ గా నటించింది. అంటే బాలయ్య సినిమాలో ఎంత మంది ఉన్నా మనకు కనిపించి తమను బాలయ్య కనిపిస్తారు. సో అంతేనా మొత్తం అయిపోయిన దాని మీద వెళ్ళిపోతుంటది. బట్ సినిమా వరకు చూసుకుంటే ఎమోషనల్ గా 2 సీన్లు ఉంటాయి, అవి కూడా బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏమో మొత్తం మాస్ అదర్ ఫ్యాన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. టోటల్ గా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టారన్న. అంటే రేపు మామూలుగా వచ్చే రేపు సంక్రాంతి కావచ్చు, నేను మొత్తం గ్యాంగ్ కావచ్చు, వీళ్ళిద్దరి మీద ఎంతైనా బాగున్నాయి. బట్ మాసివ్ గా అయితే బ్లాక్ బస్టర్ మనోడు. ఆయన ఎప్పుడు ఎవరి గ్రీనే కదా, బాగుందండి. సూపర్ అండి, చాలా బాగుంది. 3.5 రేటింగ్. సూపర్ సూపర్ గేమ్ చేంజర్ గా బాబు. ఇప్పుడే టాప్ మహారాజ్ చూసి వచ్చాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్. గోడ్లు తీసిన ఈజీతో గొంతులకు వస్తారా, వచ్చేవాడు కాదు చంపేవాడు ఇవ్వాలి. వారిని అలెక్స్ అయితే దుమ్ము దులిసిపెట్టాడు. మామూలుగా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరైనా అని చెప్తే బాలయ్య అన్న. యాక్షన్ పరంగా అయితే మొత్తం బాలయ్య తర్వాత ఎవరైనా వచ్చిన ప్రతి సంక్రాంతికి మన బాలయ్య సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా అప్పుడే విన్నర్ అవుతుంది. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది. బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ డోల యాక్షన్ అయితే మామూలుగా లేదన్న, అసలు ఎక్సలెంట్ అనిపించింది. ఆయన కనబడే ప్రతి సీన్స్ కూడా మామూలుగా లేదు. ఇంటర్వెల్ సీన్ కానీ, మన ఎంట్రీ సీన్స్ కానీ, ఆయనతో జరిగే ఫైట్ సీన్స్ కానీ దుమ్ము దులిసిపోయినాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం మన పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ మన డ్యాము వాటర్ గురించి నడిచింది. వాటర్ కి ఎంత ఇబ్బంది పడుతున్నారో సినిమాలో చూపిస్తారు. కానీ అంత ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా. ఒక బొట్టు కింద కూడా పడకూడదు అంటారు. వాటర్ మనం ఇక్కడ సిటీలో ఉండాలి కాబట్టి మనకి వాటర్ ఇల్లు తెలియట్లేదు. ఊర్లో పోతే తెలిసింది ఆ ఇల్లు ఏందో కానీ వాటర్ గురించి సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య అని చెప్తాం. మామూలుగా బాలకృష్ణ గారికి విలన్ క్యారెక్టర్ తీసుకొని చాలా హైప్ ఉంటుంది కదా, ఈ సినిమాలో ఎట్లుంది? అసలు మామూలుగా లేదు. అయిపోతే మామూలుగా లేదు. బాబు డోల్తో జరిగే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి థియేటర్ లో. అసలు దుమ్సు ఎక్సలెంట్ అంటే కానీ వీళ్ళు సౌండ్ ఇట్స్ పెట్టట్లేదు థియేటర్ లో. సౌండ్ ఇట్స్ పెట్టట్లేదు. సౌండ్ ఇట్స్ పెట్టి బాగుంటది. దబిడి సాంగ్ అంటావా, అది తప్పు చూస్తే తప్పు, రైట్ చూస్తే రైట్ భయ. అది సినిమా అయితే ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య.